మాదిగలకు 12% రిజర్వేషన్ కావాలని మాదిగ సంఘాల తరఫున కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీలను ఏబీసీగా చేయాలని సుప్రీంకోర్టులో మరి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పాత ఏబీసీడీ ప్రకారమే ఏబీసీడీ అయితే నష్టమని తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 2 లోక్సభ స్థానాలు అదేవిధంగా మంత్రి పదవి కూడా ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ మాదిగ జోడో యాత్ర అని నిన్న హైదరాబాద్లో ప్రారంభించినాం. ఈరోజు ఉదయం నిజామాబాద్ అయిపోయింది. ఇవాళ సాయంత్రం ఆదిలాబాద్, రేపు సాయంత్రం కరీంనగర్తో మొదటి విడత అయిపోతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కులగణన చేస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ద్వారా తెలంగాణ సమాజంలో ఏ కులం ఎంత ఉందో తేలిపోద్ది. ఆ కులగణన ద్వారానే వర్గీకరణ చేయాలి. ఏ కులం ఎంత ఉంటే ఆ కులానికి అంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఏ కులం ఎంత ఉంటే ఆ కులానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల్లో వాళ్ళకు వాటా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాక్షాత్తు ప్రధానమంత్రి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాదిగల మీటింగ్లో పాల్గొని దాని తర్వాత 2 సమావేశాలు జరిగినప్పటికీ కూడా చట్టం చేయలేదు. ఆయన కమిటీ ద్వారానో సుప్రీంకోర్టు తీర్పు ద్వారానో వర్గీకరణ చేసి చేతులు దులుపుకోవాలనుకుంటా ఉన్నాడు. అయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ రాదు. దాని ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. వర్గీకరణ ఏ పార్టీ ద్వారానో కాదు, ముఖ్యంగా బీజేపీ ద్వారా అసలు కానే కాదు. కానీ కొంతమంది నాయకులు మాదిగలని బీజేపీకి తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు. అది సరి అయింది కాదు. ఇది ఉద్యమం ద్వారా సాధించుకునేది. రేపు మీరు ఇంతగానో బీజేపీ తిరుగుతూ ఉన్నారు కదా, రేపు బీజేపీ పార్టీ కేంద్రంలో ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడు మళ్ళీ ఎవరిని అడగాలి. కాబట్టి ఈ న్యాయమైన 3 దశాబ్దాల ఉద్యమాన్ని పార్టీలకు తాకట్టు పెట్టకుండా, మతోన్మాదులకు తాకట్టు పెట్టకుండా సొంతంగా చేసుకుందామని కూడా వారందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మోడీ ఆయన పార్టీ 10% మందికి మాత్రం ఉపయోగపడే పార్టీ, వర్గీకరణ వ్యతిరేకమైన పార్టీ, దళితులు, ముస్లింలు, గిరిజనులు, క్రైస్తవులకు వ్యతిరేకమైన పార్టీ. టోటల్గా భారతదేశంలో రిజర్వేషన్లు ఎత్తేయాలనుకున్నటువంటి ఆ పార్టీ వైపు పక్షాన మనం ఉండలేమని, అందుకోసమని వచ్చే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లు పెంచని బీజేపీ పార్టీని వర్గీకరణ చేయనందుకు మాదిగలు, మరి ముస్లింల పైన, క్రైస్తవుల పైన దాడులు చేసినందుకు మరి ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు మొత్తం కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండాలని, మొత్తం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి బీజేపీకి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా పనిచేసి బీజేపీ పార్టీని ఓడియాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్లో ప్రారంభమై రేపు కరీంనగర్, అదేవిధంగా 25వ తారీఖు మహబూబ్ నగర్, 28 నల్గొండ, ఖమ్మం, 29 మహబాద్, వరంగల్లో ఈ యాత్ర ముగుస్తుంది. ఇది మొదటి విడత. రెండో విడత మార్చి నెలలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. మూడో విడత ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు లేదా ముందుగా 17 పార్లమెంట్ కేంద్రాల్లో యాత్ర కొనసాగుతుంది. 3 విడతలుగా జరిగే ఈ యాత్ర వచ్చే ఎన్నికల్లో ఆ పార్లమెంటు 17 స్థానాలలో బీజేపీని ఓడియడం కోసమనే ఈ యాత్రా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం.